UKలో 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే అండ్ వెల్కమ్ టు హిట్ టీవీ. మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజుని ఫ్యాన్స్ కి పెద్ద పండగనే చెప్పాలి. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా 2 తెలుగు రాష్ట్రాల్లోనూ సంబరాలు అంబరాన్నంటాయి. విషెస్ తో సోషల్ మీడియా హోరెత్తిపోయింది. ఆయనకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి జగన్ నుంచి మాత్రం విషెస్ రాలేదు. మెగాస్టార్ చిరంజీవి బర్త్డే సందర్భంగా ఆయనకు ఆన్లైన్ ఆఫ్లైన్ వేదికగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. మరోవైపు ఇంద్ర సినిమా రిలీజ్ సందర్భంగా థియేటర్లు నిండిపోయాయి. ఈ సందర్భంగా చిరంజీవికి శుభాకాంక్షలు చెబుతూ ఫ్యాన్స్ భారీ ఎత్తున పోస్టర్లు ఏర్పాటు చేశారు. ఫ్లెక్సీలు కట్టారు, పోస్టర్లు పెట్టారు. అయితే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ నుంచి మాత్రం మెగాస్టార్ కు శుభాకాంక్షలు రాలేదు. దీంతో ఈ విషయంపై రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది. నిజానికి జగన్ సీఎంగా ఉన్న సమయంలో చిరంజీవి నేతృత్వంలోని టాలీవుడ్ ప్రతినిధుల బృందం ఏపీ సీఎంఓలో జగన్ ను కలిసి చర్చించింది. ఆ సమయంలో మెగాస్టార్ చిరంజీవితో పాటు టాలీవుడ్ పెద్దలను జగన్ ట్రీట్ చేసిన విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఈ విషయంపై పవన్ తన ప్రసంగాల్లో పలుమార్లు ప్రస్తావిస్తూ జగన్ది కుసంస్కారం అంటూ విరుచుకు పడ్డారు. ఆ సమయంలో ఈ విషయం సామాజిక వర్గంలో బలంగా పాతుకుపోయింది అనే కామెంట్లు వినిపించాయి. దీంతో ఆ తర్వాత చిరంజీవిని సత్తి సమేతంగా జగన్ తన ఇంటికి ఆహ్వానించి కాస్త దిద్దుబాటు చర్యలు చేపట్టినట్లు అనిపించినా అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది అనేది పరిశీలకుల మాట. మరి ఈ నేపథ్యంలోనే 2019లో వైసీపీ వైపు నిలబడిన ఓ సామాజిక వర్గ ఓటర్లు ఈసారి పూర్తిగా దూరం పెట్టారు అనే కామెంట్లు కూడా వినిపించాయి. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ఇది కూడా ఓ కారణమని కూడా అంటున్నారు. మరోపక్క 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూటమి నేతలకు చిరంజీవి సపోర్ట్ చేశారు. ఇందులో భాగంగా తన తమ్ముడు పవన్, జనసేన నేతలతో పాటు బీజేపీ ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు తన మద్దతు ప్రకటించారు. వారిని గెలిపిస్తే అభివృద్ధిలో రాష్ట్రం దూసుకుపోతుందని వెల్లడించారు. మరి అదే కారణమా లేక ఇంకా ఏదైనా కారణం ఉందా అనేది తెలియదు. కానీ ఎన్నికలు అయిన తర్వాత మెగాస్టార్ జరుపుకున్న ఫస్ట్ పుట్టినరోజుకి జగన్ నుంచి శుభాకాంక్షలు అందలేదు అనే విషయం ఇప్పుడు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. మరిన్ని అప్డేట్స్ కోసం స్టే ట్యూన్ టు హిట్ టీవీ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.